హాయ్ అండి, వెల్కమ్ టు సునీ కుక్స్. ఇవాళ మీకు ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై మరియు దాని కాంబినేషన్ టమాటా రసం ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా నేను చికెన్ని ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు పెరుగు, పసుపు, సాల్టు, కారం, నిమ్మకాయ వేసి కలిపి పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ కూడా వేసాను. అవి ఒక గిన్నెలో వేసుకుని ఇందులో 2 ఆనియన్స్, నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. 2 ఆనియన్స్ చీలికల్లాగా, మళ్ళీ పచ్చిమిర్చి ఒక 4 చీలికల్లాగా వేసుకున్నాను. మొత్తం కలిపి ఒకసారి కలుపుకుందాము. ఈ చికెన్ కలిపిన గిన్నెలోనే కొంచెం వాటర్ తీసుకుని అవి పోసుకుని చికెన్ కలిపే వరకు పోసుకుందామండి. ఇంకెక్కువ వాటర్ అయితే పోయిబాకండి, చికెన్ విడిపోతుంది. ఇది ఉడుకుతున్నప్పుడే మనం టమాటా రసానికి రెడీ చేసుకుందాము. ఆల్రెడీ నేను ముక్కలు కోసి పెట్టుకున్నానండి. ఇవి ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. తీసుకున్నాక అదే గిన్నెలో జార్లో కొంచెం వాటర్ పోసి దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదండి, ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇవి మరుగుతుండగానే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాంబార్ పౌడరు, తినేవాళ్ళు అయితే కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుని టేస్ట్ బాగుంటుందండి. ఇవి బాగా మరగనివ్వాలి. మరిగిపోయినాయి కదండి. ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకుందాము. తాలింపు చేసుకోవటానికి జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం రసంలో వేసేసుకుందాము. ఈ తాలింపు తీసి ఇప్పుడు ఇది టమాటా రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఫ్రై చూసుకుందాము. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఆయిల్ ఎక్కుతుంది కదండి. ఈలోపు కొంచెం ఇందులో చెక్క, లవంగాయలు, కొంచెం షాజీరా వేసుకోవాలి. అవి వేగుతుండగానే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలండి. జీడిపప్పు కూడా వేగినాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేగుతున్నాయి కదండి. ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకుని ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుని బాగా మొత్తం కూరంతా కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందామండి. కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. అలా పైకి వచ్చిన తర్వాత సిమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకుందాము. సిమ్లో పెట్టి నేను ఒకసారి మధ్యలో కలిపానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కలిసింది కదండి. ఇందులో నేను ఇందాక మామూలు కారం వేసాను. ఇప్పుడు మసాలా కారం వేసుకొని కొంచెం పొడి మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి చికెను. దీన్ని మనం సర్వ్ చేసుకుందాము. రుచికరమైన టమాటా రసం, చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వంటలు కనుక మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.